ఆంధ్రజ్యోతి రెండో రోజు 11 గంటలు రాహుల్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నల వర్షం. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఎంక్వైరీ షురు. వరుసగా 4 గంటల ఇంటరాగేషన్, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు విరామం. మళ్ళీ 4 గంటల 30 నిమిషాలకు వచ్చిన కాంగ్రెస్ నేత తిరిగి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు విచారణ. తొలి రోజు ఆయన జవాబులపై అసంతృప్తి. లాయర్లు బాగా శిక్షణ ఇచ్చారన్న ఈడీ. ఎంత లేట్ అయినా మంగళవారమే విచారణ పూర్తికి రాహుల్ వినతి. ఈడీ అధికారుల నిరాకరణ. తిరిగి నేడు రావాలని చెప్పేసి మళ్ళీ సమన్లు జారీ చేసిరంట. అంటే అక్కడ మొన్న 10 గంటల పాటు, తర్వాత నిన్న 11 గంటల పాటు విచారణ, అంటే రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో విచారిస్తున్నటువంటి ఈడీ ఇవాళ కూడా రావాలని చెప్పేసి సమన్లు జారీ చేసిందంటే. అయితే నిన్నటి వరకే, అంటే ఎంత లేట్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నిన్ననే అంటే కంప్లీట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినంట రాహుల్ గాంధీ. అయినా కానీ ఇవాళ రావాలని చెప్పేసి సమన్లు జారీ చేశారంట ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అనుమానాస్పదం పంటల బీమా అందింది ఎందరికీ? ఈ క్రాప్లో 49 లక్షల మంది రైతులు, వీరిలో 29 లక్షల మందికి బీమా అర్హత. అందులోనూ 15.61 లక్షల మందికే పరిహారం. వారిలోనూ 1,00,000 మంది ఖాతాల్లో పడని సొమ్ము. అనుమానాస్పదం పేరుతో నిలిపివేత. గత ఖరీఫ్లో జరిగిన నష్టానికి ఇప్పుడు బీమా అయినా అరకొరగానే పరిహారం చెల్లింపు. నష్టపోయిన దానిలో 10వ వంతు అందని వైనం. రబీకి బీమా పథకమే ఎత్తేశారని రైతుల ధ్వజం. బీమా కొందరికేనా? జాబితాలో పేర్లున్న ఇవ్వరా? నిప్పులు చెరిగిన అనంత ఒంగోలు రైతులు అంటూ ఇక్కడ, అంటే అనుమానాస్పదం పేరుతోటి, అంటే ఇక్కడ మీకు వీళ్ళకి ఇవ్వాలా, నిజంగా పంట నష్టపోయారా లేదా అనేటువంటి విషయం పైన 1,00,000 మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది అంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అయితే ఇందులో రకరకాల అనుమానాలతో ఇట్లా చేయడం వల్ల రైతులు మాత్రం నష్టపోతూ ఉన్నారు. తర్వాత ఖరీఫ్లో నష్టానికి ఇప్పుడు బీమా ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక కథనం మాత్రం కనిపిస్తూ ఉంది. పంట బీమా ఇవ్వనందుకు నిరసనగా అనంతపురం జిల్లా చాబాల సచివాలయానికి తాళం వేసిన రైతులు. ఇట్లా నిరసనలు అనేటువంటి చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఇక్కడ చూసుకుంటే, ఇందాక రైతు సంక్షేమంలో దేశంతో పోటీ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. అంటే మేము అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం, తర్వాత పంట బీమా ఇస్తూ ఉన్నాం, తర్వాత అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అని చెప్తే ప్రభుత్వం చెప్తా ఉంటే, ఇక్కడ అమలులో మాత్రం నోచుకోవడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలోని 15.61 లక్షల మంది రైతులకు చెప్పిన మాట ప్రకారం ఖరీఫ్ సీజన్లో మొదట్లోనే 2,977.82 కోట్ల పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇది మంగళవారం కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం గొప్పగా జారీ చేసిన ప్రకటన. అంటే అన్ని పత్రికల్లో తర్వాత వేసినటువంటి ప్రకటన ఏంటి అంటే, మేము 2,977.82 కోట్లతో పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ 1,00,000 మంది రైతులకు పరిహారం అందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో మాదిరిగా కాకుండా అందరికీ పంట నష్టం పరిహారం ఇస్తున్నాం. ఈ క్రాప్ చేయించి పారదర్శకంగా చెల్లిస్తున్నాం. ఏ పంట సీజన్లో నష్టానికి జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం రాష్ట్రాన్ని చూసేందుకు వస్తున్నారు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లిలో మీటర్ నొక్కుడు సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇది. కాకపోతే పరిస్థితి ఇది. ఉదయాన్నే ప్రభుత్వ ప్రకటనలు, తర్వాత బటన్ నొక్కడంతో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం సొమ్ము కోసం ఎదురు చూశారు. కానీ 1,00,000 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము పడలేదు. అంతు తెలియని అర్థం కాని నిబంధనలతో వారి ఖాతాలను అనుమానాస్పదం జాబితాలో చేర్చారు. అంటే వారెవరికి పంట బీమా సొమ్ములు పడలేదు, మునుముందు పడతాయనేటువంటి నమ్మకం కూడా లేదు అంటూ ఇక్కడ 1,00,000 మందికి సంబంధించి, అంటే ఒక ఆరోపణ ఏమేస్తూ ఉందంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్లకు ఏమైనా కానీ ఏ పథకాలైనా అందుతూ ఉన్నాయి, అయితే కొంచెం ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళకు, తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళకు అందట్లేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక సింహం గర్జిస్తోంది. సమస్యలపై పోలీసుల నిరసన గలం. మొన్న సోషల్ మీడియాలో పోస్టులు, తాజాగా ప్లకార్డులతో జగన్కు నిరసన. పోలీసులను రక్షించాలంటూ వినతి. బకాయిల చెల్లింపుల కోసం అభ్యర్థన. హామీలను విస్మరించిన సర్కార్. ఆఫ్లు లేవు, ఖాళీలు భర్తీ ఊసేలేదు. పోలీసులకు అందని బకాయిలు,
సహనం కోల్పోయి నిలదీస్తున్న కాకి అంటూ అనంతపురంలో పోలీసు అమరవీరుల స్మారక స్తూపం ఎదుట ఏఆర్ కానిస్టేబుల్ నిరసన ఇది. ఏపీ సీఎం జగన్ సార్ సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మేము పోలీసులకు అందరూ కూడా మంచిగా అంటే మంచి చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం చెప్తా ఉంది. కాకపోతే మాకు సరిగా జీతం కూడా అందట్లేదు, తర్వాత ఆఫ్లు లేవు, తర్వాత అంటే వీక్ ఆఫ్లు లేవు, తర్వాత ఇక్కడ ఖాళీల్లో భర్తీ చేయట్లేదు, వర్క్ లోడ్ ఎక్కువ పడతా ఉంది అని చెప్పేసి వాళ్ళు నిరసన చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. 10 లక్షల ఉద్యోగాలను వచ్చే 18 నెలల్లో భర్తీ చేయండి. కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలకు ప్రధాని మోడీ ఆదేశం. ఈ నిర్ణయంతో యువతలో నమ్మకం, ఆత్మవిశ్వాసం అంటూ అమిత్ షా చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఉద్యోగ కల్పనలో కాదు, వార్తల కల్పనలో మోడీ దిట్ట అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక్కడ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోడీ గతంలో హామీ ఇచ్చారు. ఆ లెక్కన 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. బూటకు వాగ్దానాల ప్రహసనం ఇంకెన్నాళ్ళు అంటూ కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. పీఎంఓ ప్రకటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు రానున్న ఏడాది కాలంలో 1.48 లక్షల పోస్టుల భర్తీ అంటూ రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధాని ఆదేశాల మేరకు నియామకాలు చేపడతామన్న శాఖలు అంటూ అంటే చాలా శాఖల్లో కూడా అంటే ప్రధాని మోడీ ఆదేశించడంతో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అక్కడ రైల్వే శాఖ, తర్వాత ఇక్కడ విద్యాశాఖ, మిగతా ఉన్నటువంటి శాఖలన్నీ కూడా రక్షణ విభాగానికి సంబంధించి అన్ని శాఖలు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాయంట. దేశ రక్షణలోకి అగ్నివీరులు, సాయుధ బలగాల్లో అగ్నివీర్ పేరిట కొత్త సర్వీస్. 4 ఏళ్ల కాల పరిమితితో అగ్నివీర్ల నియామకం, 6 నెలల శిక్షణ, 3.5 ఏళ్ల సేవలు. సర్వీస్ పూర్తి కాగానే 75% మందికి ఇంటికి, 4 ఏళ్ల తర్వాత 11.71 లక్షల చెల్లింపు. తొలి విడతలో 45,000 మంది నియామకం అంటూ ఒక కొత్త సర్వీసుల్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 10 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రధాని మోడీ ఏం చెప్పాడంటే కొన్ని కొత్త సర్వీసులను కూడా అంటే తీసుకురావాలి, తర్వాత దేశానికి అవసరం ఉంది అని చెప్పిండు. అందులో భాగంగా ఇక్కడ అగ్నివీరులు అనేటువంటి ఒక పథకం అంటే తీసుకొచ్చారు, కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు. దీనికి 4 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది అగ్నివీరులకు. ఏ సంవత్సరానికి ఎంత జీతం అంటే 6 నెలల శిక్షణ, తర్వాత 3.5 ఏళ్ళు సేవలు అందించాల్సి ఉంటుందంట వీళ్ళకు. 75% ఇంటికి, 4 ఏళ్ల తర్వాత 11.71 లక్షల రూపాయలు చెల్లించేటువంటి అవకాశం ఉందంట. కాబట్టి ఇది కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు. అబద్ధాల అల్లరి, అమలాపురం అల్లర్లపై అడ్డగోలు మాటలు. 3 వారాల తర్వాత స్పందించిన సీఎం, విపక్షాలే చేయించారని నిందలు. అల్లర్లలో వైసీపీ శ్రేణుల పాత్ర సుస్పష్టం. స్వయంగా మంత్రి పినిపే ప్రకటన, మంత్రి అనుచరులు మరో 4 అరెస్ట్. మరో నిందితుడు వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు. అయినా విపక్షాలపైనే సీఎం బురద అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా సభలో మాట్లాడుతున్న సీఎం జగన్, అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలంటారు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మొహమాటాలేవి ఉన్నట్టు లేవు. అమలాపురంలో జరిగిన అల్లర్లు విపక్షాల పని అని చెప్పేశారు. సంఘటనలు జరిగిన 3 వారాల తర్వాత తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లిలో మంగళవారం జరిగిన సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అమలాపురంలో అల్లర్లు వాళ్లే చేయించారు అంటూ ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యేలను తగలబెట్టారని వ్యాఖ్యానించారు. ఇందులో వైసీపీ పాత్ర ఏమీ లేనట్లుగా మాట్లాడారంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. అయితే అమలాపురంలో జరిగినటువంటి అల్లర్లకు కారణం ఏంటి అంటే అక్కడ అమలాపురం పేరు మొదటగా అంటే కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. బిఆర్ అంబేద్కర్ అమలాపురం ఇక్కడ కోనసీమ జిల్లాగా పెట్టాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే ఇక్కడ కోనసీమ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టాలని ప్రతిపాదనలు వస్తే మొదటగా కోనసీమ జిల్లా అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలం గడిచిన తర్వాత మళ్ళీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ మంత్రి ఇంటిని తగలబెట్టడం, తర్వాత ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టడం, ఇదంతా కూడా భారీగా అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో భయాందోళనలు రేకొత్తించేటువంటి ఒక ఆందోళన పరిస్థితి మాత్రం అక్కడ నెలకొన్నట్టుగా చూసుకోవచ్చు. అయితే దీనికి అంతటికీ కారణం అక్కడ
జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళు వచ్చేసి కావాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఇదంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దీనికంతటి కారణం అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. అయితే దీంట్లో అందరూ కూడా అంటే ఇది కావాలనే ప్రభుత్వం అంటే దళితుల ఓట్లని రాబట్టుకోవడానికి, తర్వాత ఎమ్మెల్సీ చేయించినటువంటి సుబ్రహ్మణ్య అనేటువంటి డ్రైవర్ను హత్య చేసినటువంటి సంఘటనను అంటే దళిత యువకుణ్ణి హత్య చేసిన సంఘటనను మరిపించడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి అక్కడ చంద్రబాబు కానీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎవరున్నారు ఇందులో నిజంగా అంటే దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతూ ఉందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు అంటే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, తర్వాత ఇక్కడ జనసేనకు తర్వాత బీజేపీ కార్యకర్తలు ఇందులో పాల్గొని విధ్వంసం సృష్టించారనేటువంటి మాటను మాట్లాడడం పట్ల విమర్శలు మాత్రం వెలువెత్తా ఉన్నాయి. అంటే ఎవరు చేశారనేటువంటి విషయం మీద స్పష్టత రావాలంటే అక్కడ విచారణ పూర్తి కావాలి. నేటి నుంచే జిల్లాలకు బాబు, ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా పేరుతో ఏడాది పాటు పర్యటన. నేడు అనకాపల్లి జిల్లా నుంచి మొదలు చోడవరంలో జిల్లా మహానాడు, అనంతరం బహిరంగ సభ. రేపు అనకాపల్లిలో 7 సెగ్మెంట్లపై సమీక్ష, ఎల్లుండి విజయనగరం పరిధిలో పర్యటన అంటూ ఇవాల్టి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ఏడాది పాటు రాష్ట్రంలో పర్యటించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా పేరుతో ఈ యాత్రను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనకాపల్లి నుంచి ఇవాళ ఈ పర్యటన అనేటువంటి మొదలవుతూ ఉంది. తర్వాత ఇది అనంతరం బహిరంగ సభ కూడా నిర్వహిస్తారంట. దీనికి సంబంధించి అంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలి, తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అంటే ఇవన్నిటినీ చేసుకోవాలి. తర్వాత ప్రజలకు దగ్గర కావాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు పర్యటన చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక 75 రోజుల్లో 26,000 కోట్లు అప్పుల్లో జగన్ సర్కార్ సరికొత్త రికార్డు. తాజాగా 2,000 కోట్లు భారీ వడ్డీ అంటూ అక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. అప్పుల్లో రికార్డు వస్తూ ఉందని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి, తర్వాత అక్కడ అంటే మొన్న 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారనేటువంటి ఆరోపణలు విపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. మేము అద్భుతంగా తీర్చిదిద్దినాం రాష్ట్రాన్ని, మేము బాగు చేసినాం, తర్వాత ఎన్నో ఉద్యోగాలు కల్పించినామని చెప్పేసి రైతులకు కూడా మేము అండగా ఉంటున్నాం, దేశంతో పోటీ పడుతున్నామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ 2 వైరుధ్యాల మధ్య అంటే దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిజంగా ప్రభుత్వం మంచి చేస్తూ ఉందా? నిజంగా మంచి చేస్తే ఎంత మంచి జరుగుతూ ఉంది? అప్పులు ఎన్ని అయినాయి? దీనికి సంబంధించి చూసుకోవాలి. అయితే ఇక్కడ అప్పులకు సంబంధించి వీళ్ళు విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే మేము బాగు చేసినామని చెప్పేసి అక్కడ అధికార పార్టీ చెప్తా ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరా? కోర్టు ఉత్తర్వులు అమలు చేయరా? సీనియర్ ఐఏఎస్లపై హైకోర్టు ఆగ్రహం. విచారణకు హాజరైన ద్వివేది, శశిధర్ రావత్ ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ కుటుంబానికి పరిహారం ఎవరు అండా? సిఎఫ్ఎంఎస్ చెల్లింపుల వివరాలు మా ముందుంచండి, అధికారులు నిలదీసిన న్యాయస్థానం అంటూ అక్కడ కాంట్రాక్టర్లకు అక్కడ బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త తర్వాత ఇక్కడ కాంట్రాక్టర్గా ఉండి అక్కడ బిల్లులు రాక ఏం చేయాలో అర్థం కాక అప్పులు తెచ్చి అప్పులు ఎలా చెల్లించాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో కోర్టు చెప్తా ఉంది అంటే ఇక్కడ ఐఏఎస్ అధికారులను రమ్మని పిలిచింది, ఎందుకు ఇట్లా బిల్లుల్లో తాత్సారం చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళ ఆత్మహత్యలకు ఎందుకు కారణమవుతూ ఉన్నారని చెప్పేసి కోర్టు ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రపతి రేసులో గోపాలకృష్ణ గాంధీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యపై ఓడిపోయిన గాంధీజీ మనవడు, నేడు నిర్ణయం తీసుకునే ఛాన్స్, పోటీకి శరద్ పవార్ నిరాకరణ. అయితే ఇప్పటి వరకు అంటే కొన్ని వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే శరద్ పవార్ పోటీలో ఉంటున్నాడు, తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా అంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయో విపక్షాల బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా శరద్ పవార్ ముందుకెళ్తాడని చెప్పేసి విపక్షాలు చెప్పినప్పటికీ నేను పోటీలో లేను, తర్వాత నేను అంటే రాష్ట్రపతి పోటీకి నేను రాను అని చెప్పేసి శరద్ పవార్ క్లియర్గా చెప్పడంతో అక్కడ మరొక అభ్యర్థిని చూసేటువంటి ప్రయత్నంలో ఉన్నారంట. ఇక్కడ గోపాలకృష్ణ గాంధీని పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. అయితే రాష్ట్రపతి ఎన్నిక మరి ఎవరిని ఎన్నుకుంటారనేటువంటి విషయం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఇక